మిత్రులారా నమస్తే. ఒక చిన్న పుస్తకం అండి, అమెరికన్ నవల. ఆ నవల గురించి ఒక చిన్న పరిచయం ఈ రోజున. ఆ నవలని చదవమని నాకు సజెస్ట్ చేస్తూ ఒక మిత్రుడు తీసుకొచ్చి ఇచ్చి ఏమన్నాడంటే, అన్నా ఈ నవల కానీ నేను చదివి ఉంటే డైవర్స్ తీసుకునేవాడిని కాదు, నా భార్యతో నేను విడిపోయేవాడిని కాదు అని అన్నాడు. ఏముంది ఈ నవల్లో అంత గొప్ప విషయం? చిన్న నవల, 100 పేజీలు కూడా లేని నవల అని చెప్పి చదివాను. మరోసారి కూడా చదివిన తర్వాత 4 ముక్కలు ఈ నవల గురించి పరిచయం చేయాలని అనిపించిందండి. అదే ఈ నవల. ప్రతి గురువారం, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ థర్స్డే, అమెరికన్ రచయిత్రి, ఆర్కైవ్ పత్రికకు సంబంధించినటువంటి సహాయ సంపాదకురాలు జేన్ ఎన్ మెర్లివిన్. చూడండి, వీడు మ్యాక్లివియన్ అని కూడా అంటారు. సో ఈమె రాసినటువంటి, ఎప్పుడో 50స్లో రాసినటువంటి ఈ నవల ఎంత గొప్పదంటే ఆ నవల మీద సినిమా కూడా తీశారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రపంచ భాషల్లో చాలా భాషల్లో ఇది అనువాదమైంది. దీన్ని మన తెలుగులో ఎన్ఆర్ చందూర్ చూడండి ఎప్పుడో అనువాదం చేశారు. సో ఆయన చేసినటువంటి అనువాదాన్ని తిరిగి ఇటీవల కాలంలో ముద్రించారు ఈ నవల, అనిల్ బత్తుల పబ్లికేషన్స్ వారు. విషయం ఏమిటంటే, ఈ నవల్లో ఉన్నటువంటి విషయం పూర్తిగా మీకు నేను చిన్నదే కాబట్టి గట్టిగా పట్టుకుంటే 1 గంట 2 గంటల్లో హాయిగా చదివేస్తారు. చదవండి. ముందు ఆ కుర్రవాడు ఎందుకు ఆ మాట అన్నాడు, ఈ నవల చదివి ఉంటే నేను విడాకులు తీసుకునేవాడిని కాదు అని ఆ విషయాన్ని గురించి ముందు చూద్దాం. ఈ నవల్లో ఈమె రచయిత్రి, ఈ రచయిత్రే కథ చెప్తుందన్నమాట. బాబ్ అనే వ్యక్తిని ఆమె చూసిన వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. 18 సంవత్సరాల తన వయసు, అప్పటికి అతని వయసు 27 సంవత్సరాలు. ఆమె ఇప్పటిలో పెళ్లి చేసుకోవద్దని అనుకున్న వ్యక్తి కూడా అతన్ని చూసిన తర్వాత అలా మనసు పడింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. చాలా సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి జీవులు అన్నమాట. చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక నౌకలో, ఓడలో హనీమూన్కని వెళ్తారు. ఆ హనీమూన్లో ఎంత ఆనందించారో ఏమో తెలియదు, కానీ ఆ ఓడలోకి వచ్చే నీళ్లు తుడుచుకోవడంతోనే సరిపోతుంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఈ కష్టానికి ఈ కన్నీళ్లు దక్కాయని చెప్పి విలపించినటువంటి జాడలు లేవన్నమాట. ఆ తర్వాత అతను యుద్ధం వస్తే యుద్ధంలోకి వెళ్తాడు, నావికాదళంలో చేరతాడు, 5 సంవత్సరాలు ఉంటాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అతను ఒక పత్రిక పెట్టాలని కోరుకుంటాడు. అతని కోరికకు ఈమె కూడా అంగీకరిస్తుంది. అతను సైన్యంలో చేరతానంటే ఆమెకి ఇష్టం లేదు, అయినా అతను బలవంతంగా వెళ్తాడు. సో అతని ఇష్టాన్ని, అతని కోరికను ఈమె అన్నడు కాదనదు. సాధారణంగా ఏమిటి అంటే, ప్రేమించుకునేటప్పుడు ఒకరి పట్ల ఒకరికి తీవ్రమైనటువంటి తపన, ఒకరి పట్ల ఒకరికి తీవ్రమైనటువంటి అనురాగం ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది, ఒకరి మీద ఒకరికి భరోసాతో కూడినటువంటి ఒక అధికారం వచ్చేస్తుంది. దానితో ఏమవుతుంది, పని ఒత్తిడిలో పడిపోయి, సంసారంలో పడిపోయి, ఉద్యోగాల్లో పడిపోయి, పిల్లల పెంపకాల్లో పడిపోయి ఒకరిని ఒకరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, నిర్లక్ష్యం చేయవచ్చు. సో అలా జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు ప్రేమ పోయిందని అనుకోవడం అనేటటువంటిది కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ అలా ఉండదు అని ఈ నవల చెప్పిందనమాట. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే, నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే, ఒకరు చేసే పనిని మరొకరు గౌరవిస్తారు, ఒకరిని మరొకరు గౌరవిస్తారు. ఆ ప్రేమ అంతర్లీనంగా ఉంటుంది. పైకి కనిపించకపోయినా, మాటల రూపంలో, చేతల రూపంలో కనిపించకపోయినా ఆ ప్రేమ అనేటటువంటిది అంతర్లీనంగా ఉంటుంది అని చెప్పేసి ఈ నవల్లో మనకి అర్థమవుతుందన్నమాట. చాలా నిరాడంబరమైనటువంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. పత్రిక పెట్టాలని ఆర్కైవ్ పత్రికని వాళ్ళు కొనుక్కొని, పాత పత్రికని, ఇక ఆ పత్రికని నడపడానికి వాళ్ళు పడినటువంటి కష్టాలు ఉన్నాయండి.
అమ్మమ్మ అన్ని కష్టాలు ఇన్ని కష్టాలు కాదు, 2 పిల్లలు, బాబు పాప, ఈ సంఘర్షణలోనే. సో ఆ పత్రికకి చందాదారుల దగ్గర నుంచి, అడ్వర్టైజ్మెంట్లు సేకరించడం దగ్గర నుంచి, ప్రింట్ చేయడం దగ్గర నుంచి, సంపాదకీయాలు రాయడం దగ్గర నుంచి సమస్తం ఎక్కడా కూడా వాళ్ళు కన్నీళ్ళు కష్టాలు ఇవి మనకు కనిపించవు. నవ్వులు, సరదా కబుర్లు, ఎంత కష్టాన్నైనా సరే వాళ్ళు సరదాగా తీసుకొని దాన్ని ఆ పనిని కొనసాగించడం, తలపెట్టినటువంటి పనిని కొనసాగించడం. సో పత్రికని పెట్టడం అంటే ఏంటి, పత్రికని ఎందుకోసం పెట్టాలి, ఎవరి కోసం నడపాలి, ఎలా నడపాలి, ఆ విషయాలు కూడా జర్నలిజంలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకి బాగా నచ్చుతాయండి. సో వాళ్ళు పడినటువంటి కష్టాలు అవన్నీ కూడా ఈ నవల్లో మీరు ఎలాగూ తెలుసుకుంటారు. ఈ ఆర్కైవ్ పత్రికని నడిపినటువంటి తీరు భలే అద్భుతంగా ఉంటుంది. సో నడుపుతూ కూడా ఇందులో చాలా కొన్ని విషయాలు చెప్తాడు. మొదటి సంపాదకీయంలోనే అతను ఏమంటాడయ్యా అంటే, మొదటి సంపాదకీయంలోనే ఒక మాట అంటాడండి. అదేమిటయ్యా అంటే, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఫలానా పని చేయక తప్పదని నీకు అనిపిస్తే ఆ పని ఏదో చేసేయి, విజయం నిన్ను ఆ మార్గంలోనే వరించవచ్చు. ఇది ఎప్పుడో నేను చదువుకుంటున్న రోజుల్లోనే ఒక పెద్ద ఆయన నాకు చెప్పాడు అని. అంటే ఈ నవలలో ప్రేమ, పెళ్ళి తర్వాత ప్రేమ, దాంపత్యంలో ఉండేటటువంటి ఆ విధమైనటువంటి అంతరాలు, అవాంతరాలు అన్నిటినీ కూడా అధిగమించి ఒకరిని ఒకరు ప్రేమించడం, ఒకరిని ఒకరు గౌరవించడం అనేటటువంటిది ఉంటే ఎన్ని కష్టాలైనా వాళ్ళు కలిసి తట్టుకుంటారు. ఒకరిని ఒకరు నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకుంటారు, కానీ అది నిర్లక్ష్యం కాదు అని చెప్పి కూడా మనం తెలుసుకోవాలని చెప్పేసి ఒక విషయము. మరొకటి ఏమిటయ్యా అంటే అతి కీలకమైనటువంటిది, నువ్వు ఏ పని చేయాలని నీకు కోరికగా ఉందో ఆ పనిని చెయ్యి తప్పనిసరిగా. అందులో ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే చెయ్యని మొదటి సంపాదకీయంలో రాస్తాడు. తర్వాత ఒక విషయం ఏమిటయ్యా అంటే, స్త్రీ పురుషుల సంబంధాలకు సంబంధించినటువంటి విషయం ఇందులో ఉంది. మొదటి సంపాదకీయం మొదటిసారి పత్రికను తీసుకొచ్చిన తర్వాత నా పేరు ఎందుకు వేయలేదు ఎడిటర్గా, అతనితో పాటు ఈమె కూడా కలిసి పనిచేస్తుంది రాత్రింబవళ్ళు. సో నా పేరు ఎందుకు వేయలేదు అని చెప్పేసి ఈమె అడుగుతుంది భార్య భర్త బాబుని. పేరు వేయడానికి నువ్వేం చేస్తున్నావు, సంపాదకీయం రాస్తావా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు తెస్తావా, కంపోజింగ్ చేస్తావా, ఏం చేస్తావు అని చెప్పేసి కొంచెము నిర్లక్ష్యంగా మాట్లాడతాడు అతను. అలా మాట్లాడిన కొన్ని రోజులకి అతను జబ్బు పడతాడు. జబ్బు పడిన తర్వాత అయ్యో పత్రికలాగా రెండో ఇష్యూలోనే అంతరాయం వచ్చింది అని చెప్పి అతను సతమతం అయిపోతూ నేనున్నాను కదా అని చెప్పి ఆమె వెళ్ళి పత్రిక సంబంధించినటువంటి మ్యాటర్ సేకరించింది, కంపోజ్ చేయించింది, ప్రింట్ చేయించింది, తీసుకొచ్చి చూపిస్తే ఆశ్చర్యపోతాడనమాట. ఇక్కడ ఏమిటంటే అవకాశం వస్తే స్త్రీ లేదు పురుషుడు లేదు, ఎవరైనా సరే తమ ప్రతిభను ప్రదర్శించుకుంటారు, తమ ప్రతిభను చూపించుకుంటారని చెప్పి గొప్ప విషయాన్ని ఈ నవల్లో చెప్పాడు. అందుకనే ఆ తర్వాత వచ్చినటువంటి ఇష్యూలో సంపాదకీయంలో స్త్రీ పురుషుల గురించి, పురుషుల యొక్క ఈగోయిజం, సో అట్లాంటి విషయాలన్నీ కూడా పురుషులు ఆధిక్యతను ప్రదర్శిస్తుంటారని, సో స్త్రీలు ఎలా ఉంటారు, స్త్రీ పురుషుల సంబంధాల గురించి రాసి చివరికి నా భార్య జేన్ నేను అనారోగ్యం పాలైతే పత్రికని అద్భుతంగా తీసుకువచ్చింది, కంపోజ్ చేయించింది, మ్యాటర్ సేకరించింది, సో అడ్వర్టైజ్మెంట్లు సేకరించింది, అన్ని రకాల తంటాలు పడింది. కాబట్టి ఇక నుంచి ఆమె కూడా ఎడిటరే ఈ పత్రికకి, ఇక నుంచి నేను కాదు ఈ పత్రికను నడిపేది మేము అని రాస్తాడు ఇంకో సంపాదకీయంలో. అద్భుతమైనటువంటి మాటలు అన్నమాట. ఇకపోతే పత్రిక జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని ఇందాక చెప్పాను కదా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే పత్రిక అంటే ఎవరి కోసం అని, పత్రిక ప్రజల కోసం. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా పత్రికలో ఎక్స్పోజ్ చేయాలి, ఏం చేయాలి,
ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకురావాలి, అధికారుల దృష్టికి ఎలా తీసుకురావాలి, అలా తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిళ్ళు వస్తాయి, ఇవన్నీ కూడా ఈ చిన్న నవల్లో ఉన్నాయండి. భలేగా అంటాడు. ఒక చోట ఏమంటాడంటే, చివరకు మిగిలేది ప్రజాభిప్రాయమే అని విలియం ఎల్ఎన్ వైట్ ఆయన అన్నాడటండి. అది చాలా స్పష్టంగా ఇక్కడ ఒక సంపాదకీయంలో బాబ్ చెప్తాడనమాట. ఇందులో ప్రజాభిప్రాయం అనే వెలుగు చీకటి మూలాలని వెలిగించగలదనే సత్యం తెలుసుకున్నాం. ప్రజాభిప్రాయం అనే వెలుగు చీకటి మూలల్ని వెలిగించగలదనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం అని చెప్పేసి ఈ నవల్లో ఒక చోట అంటాడనమాట. సో మొత్తానికి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, కష్టాలు ఎన్ని వచ్చినా సరే తట్టుకోవాలి, నిలబడాలి, హాయిగా సరదాగా కులాసాగా జీవితాన్ని సంసారాన్ని సాగించాలి, అనుకున్న పనిని సాధించి తీరాలి. ఈ నవల్లో చివరికి వచ్చేసరికి అద్భుతంగా ముగిస్తాడు. ఏం మాటలతో ముగిస్తాడంటే, రాజరికం అనేది పెద్ద తెరచాపలు గల చక్కటి ఓడ, దాని నడక మహా దర్జాగా ఉంటుంది, కానీ ఏదైనా రాతికి గాని కొట్టుకుంటుందా, బుడుంగున మునిగి ఊరుకుంటుంది. ప్రజాస్వామ్యం తెప్ప వంటిది, అది ఎప్పటికీ మునగదు, కానీ పాదాలెప్పుడు నీళ్లలోనే ఉంటాయి. చిన్న వారపత్రికను నడుపుతున్నప్పుడు మన కాళ్ళెప్పుడు నీళ్లలోనే ఉంటాయి, ఒక్కొక్కప్పుడు ఆ నీళ్లు వేడిగా కూడా ఉంటాయి. ఏమైతేనే మేము ఇంతవరకు మునిగిపోలేదు, ఇంకా తేలే ఉన్నాం అని ఈ నవల్ని ముగిస్తుందండి ఈవిడ. ఎంత గొప్ప మాట చెప్పింది చూడండి. రాజరికం అంటే సరే, రాచరికం లేదో ఇక్కడ బాగా డబ్బుండి బాగా ఒక అద్భుతమైనటువంటి పెద్ద పత్రికని నడపడం అదంతా కూడా. సో సామాన్యంగా ఉండడం, సాధారణంగా ఉండడం అనేటటువంటిది ఎప్పటికీ కూడా నీ కాళ్ళు నీళ్ళల్లోనే ఉంటాయి. అంటే స్పృహలో ఉంటావు, చైతన్యంగా ఉంటావు, మెలకువలో ఉంటావు, అందులోనే ఆనందం ఉంది, అందులోనే జీవిత పరమార్థం ఉంది అని చెప్పి చివరికి మేము ఎన్ని కష్టాలు పడినా మేము ఇందులోనే ఆనందంగా ఉన్నామని చెప్పి చిన్న పత్రిక అయినా సరే చెప్పారండి. ఎంత అద్భుతమైనటువంటి సందేశం చూడండి. అంటే నవల ఇంత చిన్నగా ఉందే, మరి ఎందుకు ఈ సినిమాకి ఎక్కింది, ఎందుకు ఇన్ని భాషల్లోకి వచ్చిందంటే అన్ని విషయాలు ఇందులో ఉన్నాయన్నమాట. మీరు కూడా చదువుతారు కదా తప్పనిసరిగా. ఇది ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అనేటటువంటిది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ఫోన్ నెంబర్, అదిని చదవండి ప్రతి గురువారం. సో సినిమా కూడా తప్పనిసరిగా చూడండి. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ థర్స్డే అనేటటువంటి సినిమా కూడా చూడండి. మంచి నవల అండి. ఇలాంటి మంచి మంచి నవలలు అప్పుడప్పుడు పరిచయం చేసుకుందాం. చిన్న చిన్నయే కాదు, పెద్ద పెద్ద నవలలు కూడా, పెద్ద పెద్ద పుస్తకాలు కూడా పరిచయం అవుతూ ఉంటాయి. రాబోతుంది ఒక పెద్ద పుస్తకం, మీకు ఏం ఇబ్బంది లేకుండా చక్కటి సమరీతో పరిచయం చేస్తాను నెక్స్ట్ టైము. ప్రస్తుతానికి ఈ వీడియోని ఎంజాయ్ చేస్తే మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.